ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిని అటు తెలుగుదేశం ఇటు జనసేన చేసినాయి. నిన్న జనసేనకు సంబంధించి పదే పదే వాళ్ళకి పంటికి రాయిలాగా గొంతులో పచ్చెలక్కాయలాగా అడ్డుపడుతున్నది పిఠాపురంలో వర్మ. పలు చోట్ల జనసేనదేని అడ్డుకుంటున్నాడు లేదా నిలదీస్తున్నాడు. ఏకంగా తమ పార్టీ అధ్యక్షుడినే ఇబ్బంది పెట్టడం ఏంటన్నటువంటిది జనసేన వాళ్ళ ఫీలింగు. నేనే గెలిపించానని చెప్పి వర్మ అంటాడు, ఆయన ఎవడు గెలిపించడానికి అన్నటువంటిది జనసేన వాళ్ళు అంటారు. అది పక్కన పెడితే ఫైనల్గా ఈ క్లాష్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి అతన్ని తీసి పక్కన పెట్టింది తెలుగుదేశం. త్రిసభ్య కమిటీ వేస్తుంది, అది కూడా వేయలేదు. తద్వారా కూటమికి డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు బాధ్యతాయుతంగా. సేమ్ టైం రెండో వైపున ఇక పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు జనసేన వాళ్ళు. దానికి తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలు రెస్పాండ్, ఇదిగో చివరికి మనం పార్టీని నమ్ముకుంటే అవతల వాళ్ళ కోసం మనల్నే తొక్కిపడేస్తారు అంటూ. దాంతో ఇరు పార్టీలు వెంటనే ఎలర్ట్ అయినాయి. తమ నాయకులకి జనసేన వాళ్ళు ఎవ్వరూ కూడా వర్మ మీద కామెంట్లు పెట్టద్దని చెప్పి జనసేన సూచించింది. తెలుగుదేశం వాళ్ళకి కూడా అదే సూచనలు వెళ్ళినాయి. దాంతో నిన్న ఒక మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా జరిగిన కొంత హడావిడి ఇప్పుడు కంట్రోల్ అయింది.